హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా ఇలా క్రిస్పీ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. బియ్యం వేయలేదంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ దోశను చక్కగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ చక్కగా హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బియ్యం లేకుండా హెల్తీగా టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో అరకప్పు మినపగుళ్ళని వేసుకున్నాను. మీరు ఇంట్లో ఉండి ఏదైనా ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని దాంతో నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసి ఫస్ట్ వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 3 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. 3 గంటల తర్వాత మినపప్పు చూసారా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మినపప్పు బరకగా లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ రాగి పిండిని వేసుకుంటున్నాను నేను. మీరు చక్కగా మిల్లు పట్టించిన రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నారంటే మీకు కూడా దోశ నాకు వచ్చినట్లే పర్ఫెక్ట్గా వస్తుంది. నీళ్ళని వేసిన తర్వాత స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రాగి పిండి అలాగే గోధుమ పిండి చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూసారా, గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. నీళ్లు కూడా కరెక్ట్గా నేను చెప్పిన కొలతనే తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి గోధుమ పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిలోకి వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకున్నారనుకోండి 2 పిండిలు కూడా చక్కగా కలుస్తాయి. అదేవిధంగా ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ పిండితో వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. నేనైతే ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకుంటున్నాను అనమాట. అంటే నేను ఈ విధంగా ముందు రోజు నైట్ రెడీ చేసేసి పెట్టుకున్నాను, తర్వాత రోజు చక్కగా దోశలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే రుబ్బిన వెంటనే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఈ 2 పిండిలు కూడా ఇలా చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లో పులియబెట్టుకోండి. 8 గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగితే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పిండిని పులియబెట్టుకునే టైం లేకపోయినా లేదంటే ఎక్కువ పిండి పులిసిపోతుందనే డౌట్ ఉన్నా కానీ అప్పటికప్పుడు కూడా దోశలు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పిండిని మీరు సమ్మర్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఈవినింగ్ ఒక 5 గంటలు ఆ టైంలో గ్రైండ్ చేసేసుకొని ఒక 4 గంటల సేపు పిండిని పులియబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నైట్ అంతా అలా వదిలేశారనుకోండి, సమ్మర్ కదా పిండి ఎక్కువ పులిసిపోయి దోశ మీకు కొంచెం పుల్లగా అనిపిస్తుంది. అందుకని సమ్మర్లో అయితే కొంచెం తక్కువ టైము ఈ పిండిని పులియబెట్టుకోవాలి. అదే వింటర్లో రైనీ సీజన్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఓవర్ నైట్ ఈ పిండిని ఈ విధంగా వదిలేయచ్చు. నేనైతే ఈ వీడియోని వింటర్లో షూట్ చేశాను అనమాట, అందుకని ఓవర్ నైట్ వదిలేశాను. ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండేటట్లుగా గరిటె జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే మీకు దోశ అనేది పల్చగా స్ప్రెడ్ అవ్వదనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశ స్ప్రెడ్ అవుతుంది. దోశ వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి అయితే హెల్దీ కదా, అందుకని నేను నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని వేసుకొని కూడా ఈ దోశని కాల్చుకోవచ్చు. సో నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్న తర్వాత దోశ అంతా కూడా అట్ల కాడతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి దోశ మనకి చక్కగా క్రిస్పీ
క్రిస్పీగా కాలుతుంది అనమాట. సో దోశని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అస్సలు బియ్యం లేకుండా వేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. దోశలు మీకు కావాల్సినన్ని వేసుకున్న తర్వాత పిండి ఒకవేళ మిగిలితే ఈ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో మీరు చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో చక్కగా ఈ విధంగా కావాల్సిన దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.